గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. నేను ఏంటంటే మనకి చాలామంది ఫైబర్లో ఏది తీసుకోవాలని చాలామంది ఒక క్వశ్చన్ ఉంది. దానికోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఫాలో అవుతే నేను ఇంకా చేయాలని వీడియోస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, డార్బీ ఉందా లేదా జియో ఫైబర్ అని అడుగుతున్నారు. మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాకు కొంచెం సపోర్ట్ చేశారనుకో నేను మరికొన్ని వీడియోస్ మీకు చేస్తాను. మీకు చెప్పినాను, నేను నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే ప్రతి వీడియో కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి. సో ఇప్పుడైతే మీకోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. ఏంటంటే జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ ప్లస్ అనేది 3 డివైస్లు ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఈ కస్టమర్ రేపు ఇచ్చేస్తాను వాళ్ళకి. సో మీకోసం మీకు చూపించడం కోసం ఒక వీడియో చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఫైబర్ అంటే మనకు బయట పోల్స్ ఉంటుంది, జియో పోల్స్. నేను పైన ట్యాగ్ చేసి పెడతాను. పోల్ ఎలా ఉంటుంది ఏంటంటే చూడండి ఒకసారి. ఫైబర్ అనే పోల్ దగ్గర నుంచి వైర్ వస్తుంది. వైర్ వచ్చిన తర్వాత మనకు వచ్చే దాంట్లో ఫస్ట్ రోటర్ వస్తుంది. రోటర్ ఎలా ఉంటుందంటే క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఈ విధంగా వస్తుంది ఫైబర్ అనేది. బయట నుంచి పోల్ నుంచి వైర్ లాగి లోపల డివైస్ పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. లోపల ఒక పోర్ట్ ఉంటుంది, ఒక పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. మీకు క్లియర్గా చూపిస్తారు చూడండి. ఇక్కడ పోర్ట్ ఉంటుంది. బయట నుంచి పోల్ దగ్గర నుంచి వైర్ లాక్కొచ్చి ఈ పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. సో ఇది ఫైబర్ యూజ్ చేస్తారు. సో ఫైబర్ తీసుకున్నప్పుడు చాలామందికి నెట్ అనేది స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. మీకు ఎప్పుడో డౌన్ అవ్వడం అనేది రాదు. ఇంకోటి నెట్వర్క్ ఇష్యూ కూడా ఉండదు. 5 ఇయర్స్ వాడించిన 5 ఇయర్స్ నుంచి వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫైబర్ ఉన్నాయి కంప్లైంట్ అయితే ఎవరు చెప్పలేదు. నేను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ నేను చూసా, ఎంక్వైరీ చేసా కూడా. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఫైబర్ అయితే చాలా బెటర్. డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ కూడా మీరు 30 తీసుకుంటే 30, 100 తీసుకుంటే 100, 300 MBPS తీసుకుంటే 300 సేమ్ యాజిస్కి వస్తుంది. సో ఫైబర్ మీకు ఇష్యూస్లో బ్యాక్ సైడ్ దీనికి వచ్చేసి పైన ఇక్కడేమో మీరు పోర్ట్ కనెక్ట్ చేస్తారు. బయట నుంచి వచ్చిన కేబుల్ ఏదైనా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ పోర్టు ఎక్స్టర్నల్. ఇక్కడ వచ్చేసి మనకి స్లాట్స్ ఉంటాయి 1, 2, 3, 4. మీరు ఏదైనా ఇది వచ్చేసి మనకి రూమ్లో, బెడ్రూమ్లో కానీ హాల్లో పెట్టుకున్నా కూడా సిగ్నల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు ఫస్ట్ బెడ్రూమ్ కానీ సెకండ్ బెడ్రూమ్లో కానీ పెట్టుకోవాలనుకుంటే ఎక్స్ట్రా రోటర్ డీలింక్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీకు 4 పోర్ట్లు ఇచ్చారు ఇక్కడ. ఈ 4 పోర్ట్ల నుంచి మీరు వేరే పోర్ట్ని కనెక్ట్ చేసుకొని మీరు బెడ్రూమ్లో, సెకండ్ బెడ్రూమ్లో కానీ థర్డ్ బెడ్రూమ్లో కనెక్ట్ చేసుకొని ఇదే స్పీడ్ మీకు ఆ రూమ్లో కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాండ్లైన్ పోర్ట్ ఒకటి ఉంది. ల్యాండ్లైన్ ఫోన్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పవర్, ఇక్కడేమో USB పోర్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడానికి. సో ఇది మాట. ఇది వచ్చేసి మీకు నార్మల్ ఫైబర్. దాని సేమ్ సెటప్ బాక్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సెటప్ బాక్స్ ఇది. సో 4K సెటప్ బాక్స్ ఇది జియో వాళ్ళది. సో అన్నింటికి ఎయిర్ ఫైబర్కైనా, ఎయిర్ ప్లస్కైనా, దేనికైనా ఒకటే సెటప్ బాక్స్. సేమ్ ఈక్వల్ లాగే ఉంటుంది అన్ని బాక్సులు కూడా. మనకు వచ్చేసి రోటర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి 4K సెటప్ బాక్స్ జియో వాళ్ళది. సో దీంట్లో మనం బ్యాక్ సైడ్ పోర్ట్లో వచ్చేసి ఇక్కడ పవర్ పోర్ట్ వచ్చాడు, ఈథర్నెట్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి HDMI పోర్ట్. దీని నుంచి మనం టీవీ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఒకటి. ఇక్కడ 2 పోర్ట్లు ఉన్నాయి, USB పోర్ట్లు. దేనికంటే మీరు వెబ్ క్యామ్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మన జియో జాయిన్ దాని నుంచి వెబ్ క్యామ్ కనెక్ట్ చేసుకోవడానికి, వీడియో కాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో దీంట్లో మనకు పవర్ చార్జర్, రిమోట్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో అవి కూడా చూపిస్తున్నాము. HDMI కేబుల్, పవర్ అడాప్టర్, జియో రిమోట్. సో ఈ 3 ప్రొవైడ్ చేస్తారు. సో నా దృష్టిలో మీరు తీసుకోవాలనుకుంటే జియో ఫైబర్కి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీ ఇంటి ముందు ఫైబర్ ఉంటే మాత్రం ఫైబర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. సెకండ్ వచ్చేసి రీసెంట్గా మనకి ఎయిర్ ఫైబర్ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది. సో ఇది ఎయిర్ ఫైబర్. సో ఎయిర్ ఫైబర్ కూడా చూపిస్తాను. సెటప్ బాక్స్ అనేది సేమ్ చూపించాను, సేమ్ అలాగే ఉంటుంది. దాన్ని చూపించట్లేదు నేను. సో ఇది వచ్చేసి మనకి రోటర్. సో రోటర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇది ఎయిర్ ఫైబర్ రోటర్. సో ఎయిర్ ఫైబర్ రోటర్ అనేది మీకు చూడండి ఒకసారి క్లియర్గా.
జస్ట్ కవర్ పైకి ఓపెన్ చేసాను. ఇక్కడ లైట్ అనేది గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇది మాత్రం సిగ్నల్ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. మీకు మొత్తం రూమ్ అంతా కవర్ అవుతుంది. దీనికన్నా దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది తక్కువ స్ట్రెంత్ వస్తుంది, ఇది ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. వాటైనా సిగ్నల్ మీకు వర్కింగ్ మాత్రం జాబ్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి మాత్రం జియో ఫైబర్ అనేది చాలా బెటర్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మాత్రం ఇది టవర్ని సిగ్నల్ తీసుకుంటుంది కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి డౌన్ అవ్వచ్చు, ఒక్కోసారి బాగానే వస్తుంది. కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం చాలా మొత్తం రూమ్ అంతా కవర్ అయిపోద్ది. డబుల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ మొత్తం కవర్ అయిపోద్ది. వైఫై 6 వస్తుంది ఇది. ఓకే, సో దీని గురించి అయితే మీకు ఇది నేను చెప్పగలను. బట్ ఏంటంటే ఎప్పుడు డౌన్ అవుతుందో చెప్పలేం, సిగ్నల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో చెప్పలేం. ఒక్కోసారి ఈవినింగ్ 6 అయిన తర్వాత కొంచెం స్లో అయిపోతుంది. ఇది అలా ఉండదు ఫైబర్ అనేది. ఎయిర్ ఫైబర్ అయితే కొంచెం స్లో అయిపోతుంది. ఓకేనా, దాని గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ 4 పోర్టులు ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏదైనా పోర్ట్ ఉంటుంది, ఇంకోటి పవర్ బ్లాక్, రీసెట్ బటన్. ఈ హోల్లో రీసెట్ బటన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసింది సాఫ్ట్వేర్ ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి ఇది. ఓకేనా, సో దీనికి వచ్చేసి మనకి ఒక ఏదైనా కేబుల్ రోడ్ ఇస్తారు. బ్యాక్ సైడ్ పోల్కి మనం గోడకి వేసుకోవడానికి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని అడాప్టర్. దీని అడాప్టర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, మీకు అన్ని కేబుల్ని చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది డౌట్ ఉండిపోతుంది ఏది తీసుకోవాలి ఏంటి అనేది. నేను ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎయిర్ ఫైబర్ అనేది మీకు ఈవినింగ్ 6 అయితే మాత్రం కొంచెం నెట్వర్క్ స్లో ఉంటుంది. సో చాలామంది బఫరింగ్ అవుతుందని కూడా చెప్తున్నాను నాకు. సో ఒకసారి చూసుకోండి. ఫైబర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫైబర్లో అవుట్డోర్ యూనిట్ మాట. నేను బయట బిల్డింగ్ పైన పెట్టే అవుట్డోర్ యూనిట్. ఇది కూడా చూపిస్తాను. ఇదే లెంత్ ఎక్కువ అవుతుంది. సో చూడండి, ఇది వచ్చి అవుట్డోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్ ఏంటంటే మనం బిల్డింగ్ పైన పెడతామంట. దీని నుంచి మనం టవర్ నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది వైఫై 6 సిగ్నల్ వస్తుంది మీకు. ఇది వచ్చేసి వైఫై 4, బట్ మీకు వైఫై 5 కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనం బిల్డింగ్ పైన పెట్టే అవుట్డోర్ యూనిట్ ఇది. ఓకే, ఇది అయిపోయింది ఎయిర్ ఫైబర్ గురించి. నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎయిర్ ఫైబర్ ప్లస్ వచ్చింది రీసెంట్గా. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దీంట్లో అప్లోడ్ అనేది రాదు, ఓన్లీ డౌన్లోడ్ స్పీడ్ ఒకటే వస్తుంది. ఓకేనా, సో చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు అప్లోడ్ కావాలనుకుంటే మాత్రం దీనికి మాత్రం వెళ్ళకండి. ఓకేనా, సో దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఎయిర్ ఫైబర్ ప్లస్. సో దాని గురించి కూడా చూపిస్తే ఒకసారి ఉండండి. ఎయిర్ ఫైబర్ ప్లస్ అనేది ఇది మనకి పైన అవుట్డోర్ యూనిట్లు ఇది పెడతాం. దీనికి చిన్న రాడ్ కూడా వస్తుంది. రాడ్ ఇది పెద్ద నా దగ్గర లేదు. సో దీనికి టవర్కి మినిమం 500 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి సిగ్నల్ బాగుంటుంది. బట్ ఏంటంటే బయట నుంచి మనం టవర్ కనిపించాలి, మధ్యలో చెట్లు అలాంటిది అడ్డు ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు షార్ట్కట్లో చెప్తున్నాను నేను. సో మీరు ఎవరినైనా రమ్మని చెప్పి మధ్యలో ఒక సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ. సో అతను ఇక్కడ రమ్మని చెప్తే మధ్యలో ఎవరు అడ్డు రాకూడదు. సో అలాంటి అలా ఉంటే సరిపడుతుంది, బాగుంటుంది. ఎగ్జాంపుల్ అయితే మీరు ఎలా చెప్తారు. లేదంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఓకేనా, ఇలా ఫిక్స్ అయిపోద్ది. ఇది వచ్చి డివైస్. సో దీని నుంచి ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేస్తారు. సెటప్ బాక్స్ ఇక్కడ రోటర్ సేమ్ ఎయిర్ ఫైబర్కి వచ్చిన రోటర్ సేమ్ దీనికి కూడా రోటర్ వస్తుంది. సేమ్ అదే రోటర్ ఉంటుంది. సెటప్ బాక్స్ కూడా సేమ్ ఉంటుంది. పైన వచ్చి అవుట్డోర్ యూనిట్ మాత్రం ఒకటే చేంజ్ అవుతుంది, ఇలా వస్తుంది. ఇది దీని నుంచి టవర్కి మధ్యలో కొబ్బరి చెట్లు కానీ బిల్డింగ్ కానీ ఏది అడ్డు ఉండకూడదు. సో దానివల్ల మీకు సిగ్నల్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది. ఇది సిగ్నల్ స్ట్రెంత్ ఎలా చూస్తారంటే మినిమం 59 లోపు ఉండాలి. ఓకే, వాళ్ళ దగ్గర మీటర్ ఉంటుంది. ఆ మీటర్ 59 లోపులో వస్తే మాత్రం సిగ్నల్ బాగుంటుంది. మ్యాక్సిమం 46, 48 అలా వచ్చిందంటే సిగ్నల్ చాలా బాగున్నట్టు లెక్క. సో అది చూసుకోండి. దీనికి వచ్చే మాత్రం అక్కడ పోల్ ఉంటే ఇక్కడ బిల్డింగ్ అని పెడతాను, పోల్ క్లియర్ కనిపించాలి. ఏది జియో టవర్ అనేది క్లియర్ కనిపిస్తేనే సిగ్నల్ అనేది తీసుకుంటుంది. మధ్యలో బిల్డింగ్ కానీ కొబ్బరి చెట్లు కానీ ఏదైనా అడ్డు వస్తే మాత్రం తీసుకోవద్దు. సో దీనికి నెట్వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ప్రజలు వాడుతున్నాను. నేను 100 Mbps చాలా బాగుంది. ఇది డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ సిటీలో కానీ విలేజ్లో కానీ ఎయిర్ ఫైబర్ ప్లస్ వస్తుందంటే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా మీకు నెట్వర్క్ ఇష్యూ అనేది ఉండదు. బట్ నెట్వర్క్ కూడా చాలా బాగా వస్తుంది, ఎక్కడ డ్రాప్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది టవర్ అనుకోండి, ఇది ఎయిర్ ఫైబర్ ప్లస్. సో దానికి దీనికి ఇలా లింక్ అయిపోతుంది. సో మీకు నెట్వర్క్ ఫెయిల్యూర్ అనేది ఉండదు.
ఎయిర్ ఫైబర్ అలా కాదు. సో ఏ టవర్కైనా సిగ్నల్ వచ్చేస్తుంది. ఇది మాత్రం ఒక టవర్కి లాక్ చేశారంటే ఆ టవర్కి నుంచే తీసుకుంటారు, వేరే టవర్ నుంచి తీసుకోరు. సో దానివల్ల దీని సిగ్నల్ స్ట్రెంత్ అనేది డ్రాప్ అవడం అనేది ఉండదు. సో దీనికి ప్రిపేర్ చేయండి అని చెప్తున్నాను నేను. ఓకేనా, మీకు మొత్తం మూడింటి గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా దృష్టిలో అయితే మీకు ఫైబర్ అవైలబుల్ ఉందంటే మీ ఇంటి పక్కన, మీ ఇంటి ముందు కానీ పోల్స్ ఉంటే మాత్రం ఫైబర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీ బిల్డింగ్ ఐడి, మీ బిల్డింగ్లో పక్కనే, మీకు ఇంటి పక్కనే ఒక 200-300 మీటర్స్లో టవర్ ఉందనుకుంటే జియో టవర్ ఎయిర్పే ప్లస్ వస్తుంది. ఎయిర్పే ప్లస్ తీసుకోండి. మీ సరౌండింగ్లో 300-400 మీటర్స్లో జియో టవర్ ఉంటే మాత్రమే మీరు దీనికి వెళ్ళండి. ఓకే, లేదు టవర్ దూరంగా ఉంది, సో ఓన్లీ అక్కడ ఎయిర్ ఫైబర్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఎయిర్ ఫైబర్ వెళ్ళండి. ఓకే, ఈ మూడు మీకు క్లారిటీ ఇచ్చాను నేను. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం ఒకవేళ ఫైబర్ ఉంటే ఫైబర్కి వెళ్ళండి. ఫైబర్ లేదు అనుకుంటే మీరు 300-400 మీటర్స్ టవర్ ఉందనుకుంటే టవర్ చూసుకొని మీ బిల్డింగ్ పైకి ఎక్కి, మీ బిల్డింగ్ పైన టవర్ ఫ్రీగా కనిపిస్తుందని చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ కొబ్బరి చెట్లు కానీ బిల్డింగ్ కానీ ఏమైనా అడ్డు ఉన్నాయి మాత్రం వద్దు, వెళ్ళకండి. ఎందుకంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది తీసుకోదు. సో ఎక్కువ వచ్చేస్తుంది. సో మీకు మళ్ళీ క్యాన్సిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మాత్రం ఫైబర్ మాత్రం, ఎయిర్ ఫైబర్ మాత్రం మీరు ఎక్కడ తీసుకున్నా కానీ సిగ్నల్ అయితే వస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం డౌట్. ఎందుకంటే 6 అయింది కదా, 7 అయిన తర్వాత 6, 7, 10 ఏమవుతుందంటే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆ టైంలో వచ్చి యూజ్ చేస్తారు కాబట్టి నెట్ అనేది స్లో అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మూడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రిపరేషన్ అయితే నేను ఫైబర్ ఇస్తాను, సెకండ్ అయితే ఎయిర్ ఫైబర్ ప్లస్కి ఇస్తాను, థర్డ్ అయితే ఎయిర్ ఫైబర్. సో మీరు ఈ మూడిట్లో ఏదో చూజ్ చేసుకోండి మీ ఏరియా బట్టి. ఓకే, సో ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఎవ్రీ వీక్ సండేనే ఒక 1% నేను రీఛార్జ్ చేస్తాను ఫ్రీగా. నా ఛానల్ ఫాలో అయ్యి ఉండి లైక్ చేస్తూ ఉంటే, ఒక కామెంట్ చేస్తూ ఉంటే, షేర్ చేస్తూ ఉంటే ఎవరికో 1% ర్యాండమ్గా తీసి వాళ్ళకి 1%కి ఫ్రీగా రీఛార్జ్ చేస్తాను. అది మాత్రం జెన్యూన్గా చేస్తాను నేను. ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఏదైనా కొత్త ఏదైనా వచ్చినా కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త ఫీచర్స్ వచ్చినా ఏదైనా, ఒకళ్ళు చాలామంది కామెంట్ అడిగారు నన్ను డాల్బీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను డాల్బీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. బట్ చెయ్యండి, చేస్తాను, కొంచెం సపోర్ట్ చేస్తే నేను ప్రతి వీడియో కూడా జెన్యూన్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను లైవ్లో కూర్చొని మీకు అందరికీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా వీడియోలో ప్రతి వీడియో ఫస్ట్ నుంచి ఇప్పుడు చేసిన వీడియోలో ఒక్క వీడియోలో కూడా నేను లైవ్లో కూర్చొని నా ఫేస్ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నా ఈ వీడియోలో. సో చూడండి, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూసుకుని దాన్ని బట్టి నేను ప్రతి వీడియో కూడా ఇక్కడ నుంచి మీకు లైవ్లో చూపిస్తాను, ప్రతి వీడియో కూడా. సో నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం జెన్యూన్గా వీడియోస్ తీసుకొస్తాను అన్నాను. ఓకే, అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ సపోర్ట్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. సో ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైంది, బట్ మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది బెస్ట్ ఏది బెటర్ కదా అనేది. నా సజెషన్ అయితే ఒకటే చెప్తున్నాను, మీరు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఫైబర్ పక్కా ఉంటుంది, ఫైబర్ ప్లాన్ చేసుకోండి. ఓకే, జాబ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సిటీలో ఉన్నవాళ్ళు, సిటీ అవుట్స్కట్స్లో ఉంటే మీ ఇంటి పైన 300-400 మీటర్స్ లోపల టవర్ ఉంటే మాత్రం ప్లస్కి వెళ్ళిపోండి, జియో ఎయిర్ ఫైబర్ ప్లస్. లేదు 1 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ దూరంగా ఉంటే మాత్రం ఎయిర్ ఫైబర్కి వెళ్ళిపోండి. ఓకేనా, సో ఈ మూడు ప్లాన్ చేసుకోండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన ఈ లాస్ట్ స్టెప్ మాత్రం మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, అది మీ చాయిస్ అది. ఓకే, థ్యాంక్ యూ గైస్.